దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచున్నాడో వానినే నేను దృష్టిస్తున్నాను. ఐఎమ్ లుకింగ్ అంటే నా ఫోకస్, నా చూపు, నా కాన్సన్ట్రేషన్ అంతా ఎవరిపైన ఉంది అని అంటే, ఎవ్వరు అయితే దీనులుగా నలిగిన మనసు గలవారై ఆయన మాట విని వణుకుచున్నారంటే, ఇప్పుడు ఇది మాటలు దేవుని మాటలుగా మీరు భావించినట్లయితే, మీరు ఈ మాట విని అయ్యో అవును దేవా ఇది నాకేనయ్యా, నాతోటే మాట్లాడుతున్నావయ్యా, నీకు ఇష్టం లేదు నేను ఎన్నో చేస్తున్నానయ్యా, నీకు అసహ్యమైన కార్యాలను నేను ఎన్నో చేస్తున్నానయ్యా, నన్ను క్షమించయ్యా, నేను వణుకుతున్నాను, ఐఎమ్ ఫియర్ఫుల్ లార్డ్, దేవా దయచేసి నీ పరిశుద్ధాత్మ నా అదే నుండి తీసివేద్దయ్యా అన్న దావీదు వలె ఎవరైతే దీనుడై నలిగిన హృదయం గల వారై నా మాట విని వణుకుచున్నారో వారినే నేను దృష్టిస్తానంటున్నాడు దేవుడు. వింట మాత్రం కాదు, విని దేవా వైరాగ్యం నాకు దయచేయ, ఆ ఆశ దయచేయ, నీ కొరకు జీవించాలనే తపన తృష్ణ నాకు దయచేయ, గివ్ మీ దట్ హార్ట్ అని నిజంగా విని వణుకుచున్న వారికి దేవుడు తోడుగుంటాడు, దగ్గరగా ఉంటాడు, వారిని దృష్టిస్తాడు. దేవుడే మనల్ని దృష్టిస్తే ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం అండి, హెచ్చింపు వెంబడి హెచ్చింపు.